షర్మిల గారిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే ప్రకటన ఎందుకు ఇలా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా. రైట్, సమయం తక్కువ ఉంది, మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలకి. సార్ ఇప్పుడు మాట్లాడుదురు సమయం తక్కువ ఉంది, మీ వ్యాఖ్యలకు వారు రెస్పాండ్ అవుతారు, వారి వ్యాఖ్యలకు మీరు రెస్పాండ్ అవుతారు. సార్ వీళ్ళే బుర్రలు చల్లుతారు, వీళ్ళే దానికి అంటగడతారు. ఇప్పుడు ఎవరైనా సరే సార్ ఎంత కీచకంగా అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ షర్మిల గారి మీద, అదే విధంగా వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ విజయమ్మ గారి మీద ఇంత ఘోరమైనటువంటి కామెంట్స్, ఎందుకంటే సాక్షాత్ వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ కన్నా కూడా ఇవి పెద్ద కామెంట్స్. ఎందుకంటే మీరు ఏదైతే వల్లభనేని వంశీ గారు చేశారో అదే తరహాలో ఉన్నటువంటి కామెంట్స్. ఇది ఒక సెకండ్ ఆయన చెప్పేసి వదిలేశాడు, కానీ ఇది సోషల్ మీడియాలో ఎవరి పేరు మీద చేస్తున్నారు? వరా రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి పేరు మీద చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ చెప్పే కామెంట్లు కూడా వీళ్ళ మీదనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే బుద్ధి చెప్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సార్, వీళ్ళు ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారంటున్నారు కదా, ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు, సాక్ష్యాలు ఆధారాలతో సహా ఆయన వరా రవీంద్ర రెడ్డి చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఆ రోజు ఉన్నటువంటి ఐడి బాలకృష్ణ ఇంట్లో నుంచి వచ్చినటువంటి పోస్ట్ అది, హైదరాబాద్ లో బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి వచ్చిన పోస్ట్. మీరు ఎందుకు దాన్ని మాట్లాడండి సార్, మాట్లాడండి. ఒక్క నిమిషం ఇవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు కామెంట్ చేశారు, బోనమ్మ గారికి అవమానం జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెంచి పోషిస్తున్నారని. రాజకీయ లబ్ధి కోసం పెంచి పోషిస్తున్నారండి, రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు జరిగిన విషయాన్ని మళ్ళీ చెప్పుకోవడం అనేటువంటిది అది మీ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుని మీరు మళ్ళీ చెప్పుకుంటూ రాజకీయ లబ్ధి కోసం బోనమ్మని మీరు బలి చేస్తున్నారు. ఈ బోనమ్మని బలి చేసేటువంటి ఎలక్షన్ ముందర మాట్లాడారు, 2 సంవత్సరాలు ద్రౌపది వస్త్రాపహరణం. విజయశేఖర రెడ్డి గారు మళ్ళీ వరా రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ మీతో ఏదో మాట్లాడాలని వాళ్ళు ఆయన మళ్ళీ వచ్చారు లైన్ లోకి, ఒకసారి మాట్లాడతారా? ఎవరు సార్? వరా రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ మీకేదో కౌంటర్. ఇప్పుడు పంచి ప్రభాకర్ తీసుకురండి. పంచి ప్రభాకర్ ఎలా వస్తారు సార్? అందరూ తీసుకురండి, ఎవరెవరు మాట్లాడారు అందరు తీసుకురండి, మాట్లాడించండి, మాట్లాడతాం. అంటే ఇప్పుడు స్పీకర్ తీసుకొని రావాలి, మీరు స్పీకర్ లైన్ లో కలుపుతావా? లేకుంటే బండారు సత్యనారాయణ లైన్ లో కలుపుతావా? లేకుంటే లొకేషన్ లైన్ లో కలుపుతావా? లోకేష్ ఏం మాట్లాడాడు? లోకేష్ ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి కూతురు గురించి, జగన్మోహన్ రెడ్డి భార్య గురించి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి లండన్కి పోతా ఉంటే ఎందుకు పోయాడు అన్నాడు? సభ్య సమాజం తల దించుకునేది, ఆ నా కొడుకు నాకు మైక్ విరుక్కున్నా అన్నాడు. సాక్షాత్ ముఖ్యమంత్రిని ఆ నా కొడుకు మైక్ విరుక్కున్నాడు. ఫస్ట్ భువనమ్మ కొడుకు పెంచి పోషిస్తున్నా అంటున్నారు. నేను చెప్తున్నా సార్, ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత 13 ఏళ్లకు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ 13 ఏళ్ళు సార్ ద్రౌపది పాండవులకి అందరికీ గుర్తు చేసేది, నాకింత అవమానం జరిగితే మీరు కౌరవులు ఏం చేయలేరా అని ఆమె మాట్లాడేది. ఈ రోజు భూమమ్మ గారు మాట్లాడుతున్నారు, నాకు జరిగిన అన్యాయానికి కౌరవాలు ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు గుర్తురాదు, ఎలక్షన్ రాగానే గుర్తుకొస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది డిఎస్సీలో. ఆడ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడు, ఈయన డిఎస్సీలో నారా లోకేష్ రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొడుకుని రక్షించుకోవడం కోసం మళ్ళా సీట్లోకి వచ్చేసింది. అది తప్పు జరిగింది, వైసీపీకి సంబంధం లేనటువంటి తప్పది, దాన్ని వైసీపీ పైన ఉంటున్నటువంటిది అమానుషం. మీ ఎమ్మెల్యే చేసిన తప్పది, మీరు దౌర్భాగ్యులు, మీ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పది. ఆ రోజు మీ గుర్తుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దాన్ని వదిలేసి మీరు వైసీపీ మీద, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాబోయే రోజుల్లో వీళ్ళ సత్తాను తేల్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు. ఓకే రైట్, కంక్లూజన్ సార్. ఇప్పుడు భువనమ్మకు జరిగినటువంటి అన్యాయాన్ని పదే గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ అనేటువంటి వీళ్ళు ఎంత దుర్మార్గం పనిచేస్తున్నారంటే మానవ సమాజం తలదించుకునే మాత్రం పనిచేస్తున్నారు. మాట్లాడండి. ఎందుకంటే సార్ ఆ రోజు వల్లభనేని వంశీ గారు సారీ చెప్పాడు, మా అక్క లాంటిది నాకు చాలా సున్నితంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, నేను మాట్లాడింది చాలా విశిక్షణ మీ ఎమ్మెల్యే. సరే వంశీ గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళ ఎమ్మెల్యే
మీరు ఎందుకు ఇచ్చేసి మరి వంశీ సార్ ఆ రోజు మాట్లాడినప్పుడు మాట్లాడదాం సార్. ఆ రోజు మాట్లాడింది, ఆ తర్వాత ఎవరైనా సీట్లు ఇవ్వచ్చు. మా ఎమ్మెల్యేలు తీసుకుపోయి 24 తీసుకుపోయి మంత్రులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మంత్రులే ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకుపోయి మంత్రులే ఇచ్చాడు 4 చంద్రబాబు నాయుడు. అది దాని గురించి ఎవరు ప్రస్తావించరు. రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ భారత రాజ్యాంగాన్ని వాళ్ళు మడిచి డస్ట్బిన్లో వేసి 4 మంత్రులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్లో గెలిచిన వాళ్ళకి. ఈ రోజు నేను దాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. వల్లభనేని వంశీ ఆ రోజు మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన క్షమాపణ చెప్పాడు భువనేశ్వరమ్మకి, నాకు అక్క లాంటిది తప్పు మాట్లాడారని చెప్పారు. మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి క్షమాపణలు చెప్పారు. మేము కానీ చేసుంటే మా కన్నీటితో మీకు మీ పాదాలు కడగతామని అని చెప్పి మా ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఈ రోజు అవన్నీ కూడా మర్చిపోయి విన్నవారు ఉన్నారో లేదో అని చెప్పని రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా ఛానళ్ళు ఉన్నాయని చెప్పని లోకేష్ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు భార్యను సైతం ఈ విధంగా తాకట్టు పెట్టడం అనేటువంటిది దౌర్భాగ్యం. భార్యను సైతం ఈ విధంగా పదే ప్రజల్లో తాకట్టు పెట్టడం చాలా దౌర్భాగ్యం. ప్రజలు క్షమించరు చంద్రబాబుని. ఒక్కసారి ఏదో అన్నారు చూశారు కానీ ఇక మీదట ప్రజలు క్షమించరు. ఈ రోజు భువనేశ్వరం వచ్చి సీన్లోకి వచ్చిందంటే అతను ఆమె కొడుకుకి జరిగేటువంటి ఒక పెద్ద బ్లోని అడ్డుకోవడం కోసం ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు మేడా విజయశేఖర రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.